ఇవాళ చెబితే విన్నారా? సరే సరే, విననప్పుడు మన బలం ఏందో చూపించాలి. మన ధర్మమైన కోరిక కోసం మా బలైన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించండి. మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటా. నరేంద్ర మోడీ గారు వినండి, ఇక రాము ఢిల్లీకి, మీరే మా గల్లీలకు రావాలి. కురుక్షేత్రంలో నాడు కృష్ణుడు చెప్పిండు, సయోధ్య కుదుర్చుకుందాం, 5 గ్రామాలు ఇయ్యమని. కానీ దుర్యోధనుడు వినలేదు, గిర్ర వీగిండు. చివరికి కురుక్షేత్రంలో ఏం జరిగిందో మీరు చూసింది. ఇవాళ కూడా మా తెలంగాణ రాష్ట్రంలో మాకు అనుమతి ఇచ్చండి, మా బలైన వర్గాలకు 42% రిజర్వేషన్ మేము ఇచ్చుకుంటామని మేము అడుగుతున్నాం. సయోధ్యలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఈనాడు హస్తినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మళ్ళీ విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ హస్తినకు రాము. మీరు ఎట్లా గల్లీలకు వస్తారో చూస్తాం. తొందరలోనే మా బలైన వర్గాల సోదరులకు, మా బహుజన సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే పరేడ్ గ్రౌండ్ లో ధర్మ యుద్ధం ప్రకటించండి. 10 లక్షల మందితో మన బలమేందో చూపిద్దాం.